తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి, ప్రార్థన చేసుకున్నాండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల నా యేసు ప్రభు, జీవాత్ముడైన తండ్రి, ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. చదవబడిన వాక్యం బట్టి వందనాలు. నాతోనూ మా ప్రియులతో మీరు మాట్లాడండి. సమయాన్ని మాకు ఉపయోగకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచుకొని స్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగాలన్నీ మనకు తెలిసినాయండి. ఇక్కడ యోహాను యొక్క జీవితం, ఈయన ఎవరండి? ఈయన జకర్యా తర్వాత ఎలిజబెత్ కుమారుడు కదండి ఆయన ఈ యోహాను. అయితే తన యొక్క జీవితంలో ఈయన ప్రభు యొక్క మార్గాలని కదండి, ప్రభు యొక్క మార్గాల్ని సిద్ధపరిచేవాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై దాశరసమైనాను మద్యమైనాను తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై కదండి ఇశ్రాయేలుని అనేకల్ని ప్రభు అయిన దేవుడి వైపు త్రిప్పుటకు తనను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చు. మనకు అది తెలిసిన భాగాలు ఇవన్నీ. అయితే తన యొక్క జీవితంలో ఎక్కడ లోపాలు కదండి. తల్లి గర్భంలో వచ్చినప్పుడే తను పరిశుద్ధుడిగా ఉండు, తను ఏ చెడు వ్యసనాలకి అలవాట్లేదు కదండి, చెడు తలంపులు తన జీవితంలో లేదు, ఇది ఏం లేదు. అయితే తన జీవితంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా విశ్వాసంగా పిలబడుతున్న మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రభుని సేవించేవారు కావచ్చు, ఆరాధించేవారు కావచ్చు, దేవుని గణపరిచేవారు కావచ్చు. అయితే మనం ఎవరు ప్రభు ఇష్టంగా నడుచుకున్నప్పుడు, ప్రభుకు దృష్టికి మనం గనులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఇష్టపడ్డ రీతిగా ఉన్నంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఎటువంటి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ యేసుప్రభు వారు తప్పిస్తాడు. ఈయన యేసుప్రభు వారికి బాప్టిజం ఇప్పిస్తూ వచ్చిండు. తర్వాత నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయడానికి నేను పాత్రుని కాదని చెప్పిన ఈ వ్యక్తి తన యొక్క తర్వాత కింద పత్రికలో ఇదే చూడండి, ఇదే లోకాసు వార్తలు మనం ఎక్కడ చూస్తూ అంటే 3వ అధ్యాయం 1 నుంచి చదవండి అమ్మా. 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను తకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేనే దేశములకు లుసానియా అధిపతిగాను అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్కు వచ్చును. కదండి, వీళ్ళు ఏ రీతిగా రాజులు ఉంటూ వచ్చారు, వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క 14 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యోహాను జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే అనవసరమైన విషయాల్లో తలదూరుస్తూ వచ్చు కదండి. ఎందుకంటే దేవుడి పిలుపు వేరు. దేవుడు ఎందు నిమిత్తం యోహాన్ని ప్రభు దృష్టికి ఆయన యథార్థవంతుడుగాను, పరిశుద్ధుడుగాను, గొప్పవాడుగాను, నీతిపరుడుగాను తను ఉంటవచ్చిండు. అయితే ఆ యొక్క పిలుపు ఏర్పాటును ఎప్పుడైతే నిశ్చయం చేసుకోకపోతే, సరైన అవగాహన లేకపోతే, దేవుడి యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోకపోతే మన జీవితంలో ఏం జరుగుతుందంటే శత్రువు పనిచేసేవాడుగా ఉంటాడు అన్నమాట. మనం సరిగ్గా లేకపోతే, మనం యథార్థంగా లేకపోతే, మన విశ్వాసం ఎంత గొప్ప సేవ చేసినప్పటికీ, ఎంత గొప్ప విశ్వాసులైనప్పటికీ, ఎంత గొప్ప మనం ఆరాధికులైనప్పటికీ
మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కొన్ని సమయంలో యేసుప్రభు వారి యొక్క సహాయం మనకు రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ చూడండి 3:19 కూడా ఒకసారి. అయితే శతాధిపతి అయిన ఆ, హేరోదు చేసిన ఆ, సకల దుష్కార్యముల నిమిత్తము ఆ, అతని సోదరి భార్య అయిన ఆ, హేరోదు నిమిత్తము ఆ, యోహాను ఆ, అతన్ని గద్దించినందుకు ఆ, అది వరకు ఆ, తాను చేసినవన్నీ ఆ, చాలవన్నట్టు ఆ. అతను యోహాను చెరసాలలో వేయించాడు. అదే అండి సంగతి కదండి. ఇప్పుడు ఇతనికి పని ఏంది? ప్రభు దృష్టి గొప్పవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఏ మద్యం కానీ కదండి, ఏ అలవాటు లేదు తన జీవితంలో, పరిశుద్ధుడిగా జీవించాలా, అనేక మంది ఇశ్రాయేలు ప్రజల్ని తన దేవుని వైపు మళ్లించాలా. ఆ పరిచర్యలో అతను ఏ విధంగా ఉండాలంటే సంపూర్ణం కొనసాగాల, లోకం లేనివాడివి కొనసాగాల, పాపం లేనివాడివి కొనసాగాల, దేవుడికి ఇష్టడిగా కొనసాగాల. అయితే ఎప్పుడైతే పిలుపు భార్య విషయంలో కదండి హేరోదుని గద్దిస్తా వచ్చిండు, హేరోదు ఏం చేసిండండి? అందుకనే విశ్వాస జీవితంలో, సేవ జీవితంలో, ప్రభుని సేవించే జీవితంలో మనకి అనవసరమైన విషయాల్లో మనం తలదొచ్చకూడదు కదండి. యోహానుకు అవసరం ఇప్పుడు కదండి. ప్రభు వాక్యం ఆయన ఎద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆ ప్రజలను ఏ విధంగా సంరక్షించాలా, ఆ ప్రజలను ఏ విధంగా నడిపించాలా, ఆ ప్రజల విషయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలా, ఆ ప్రజల విషయంలో ఏ విధంగా పశ్చాత్తాపం కలిగి ఉండాలా, తన యొక్క ఆలోచనలో ఉండాల్సిన వ్యక్తి కదండి ఏం చేస్తూ వచ్చిండు అంటే ఎవరైతే ఇక హేరోదు కదండి, హేరోదు యొక్క సహోదరుడైన పిలుపు భార్య విషయంలో ఏం చేస్తూ వచ్చింటాను? తను గద్దించినాక ఏమైపోయింది కదండి, తను శరసాలు వేసిండు. మనం మత్తయి వార్త చూసుకున్నప్పుడు మనకు తెలిసింది, మన వివరంగా మత్తయి వార్త చూడండి. మనకి ఘటన వచ్చింది మత్తయి వార్త 4వ అధ్యాయం 16 4:16 12 చదవండి. 12 యోహాను చెరపట్టబడినని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. సాదండి. ఇక్కడ యేసుప్రభు ఎప్పుడైతే ఆయన బాప్టిస్మం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చిండు, శత్రు యొక్క శోధనలో ఆయన ఉంటూ వచ్చిండు, అనేకమైన ఆకలితో ఉంటూ వచ్చిండు. అయితే ఇప్పుడు ఈ వార్త ఎప్పుడైతే వింటూ వచ్చిండో యేసుప్రభు ఏం చేసిండండి? ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసిండు. ఎందుకు విడిచిపెట్టిన ఆ ప్రాంతాన్ని? ఎందుకు చెప్పండి, ఎందుకు విడిచిపెట్టిన ఆ ప్రాంతాన్ని? ఇప్పుడు యోహాన్ని సంరక్షించవచ్చు కదా, యోహాన్ని తప్పించవచ్చు కదా, సరసాల్లో బంధించబడుతూ వచ్చిండు కదా. అయితే ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య, ప్రభుకు మహిమకరమైన పరిచర్య, ప్రభుకి ఇష్టమైన పరిచర్య చేయాల్సిన వ్యక్తి అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల యేసుప్రభు వారు అక్కడ ఆయన శ్రమలు కొంటూ వచ్చిండు, ఆయన శత్రు యొక్క శోధన కొంటూ వచ్చిండు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చిండంటే ఆ విషయంలో, యోహాను విషయంలో యేసుప్రభు వారు ఏ విధమైన కలుపు చేసుకోవాలి. అక్కడి నుంచి ఏం చేసిండంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయి మరొక ప్రాంతాన్ని, అక్కడ అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటిస్తూ వచ్చిండు, అనేక మంది ప్రజల్ని చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకొచ్చిండు, అనేక మందిని దేవుడి వైపు మళ్లించుటకు, పరలోకం కొరకు సిద్ధపరచుటకు అనేక మందిని తయారు చేస్తూ వచ్చిండు ఇక్కడ యేసుప్రభు వారు కదండి. అందుకనే మనక యేసుప్రభు వారు మన జీవితంలో కూడా నిన్ను రక్షించుకుంటూ వచ్చిండు కదండి. నేటి దినాల్లో ఎక్కడ చూసినప్పటికీ లోకంలో రకరకాల పరిచర్య సేవ జీవితం ఉంటుంది కదండి. యేసుప్రభు వారు మరుగు చేయబడుతూ ఉండు కదండి. సోషల్ మీడియా ద్వారా అనేక మంది హైలైట్ అయిపోతున్నారు
నేను అనేకమైన అద్భుతాలు చేస్తున్నాను, నేను నా పిలుపు వేరు, నా సమర్పణ వేరు, నా సేవా జీవితం వేరు, నా విశ్వాసం వేరు, నా ఆత్మీయ జీవితం వేరు, అనేక మందికి తను చూపించుకుంటున్నారు అన్నమాట. యేసుప్రభు వారు కూడా భూమి మీద పరిచర్య చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చిండు, కానీ చనిపోయిన సైతం లేపుతూ వచ్చిండు, గుడ్డివారిని కుంటివారిని అనేక మంది స్వస్థపరుస్తూ వచ్చిండు. ఎక్కడా కూడా అని చెప్పుకోలేదు కదండి. ఎక్కడ కూడా యేసుప్రభు వారు నేను ఎంతగా అద్భుతాలు చేశాను, లేకపోతే ఈ విధంగా స్వస్థపరుస్తూ వచ్చాను, మీరు అనేక మందికి పోయి చెప్పండి, అనేక మందిని తీసుకురండి, అనేక మందిని తీసుకొస్తే అద్భుతాలు దొరుకుతాయని యేసుప్రభు వారు ఎక్కడా చెప్పదు కదండి. మన సేవా జీవితము, విశ్వాస జీవితము ఎంత మరుగ్గా ఉంటే, ఎంత రహస్యంగా ఉంటే, ఎక్కువగా మన పబ్లిసిటీ కాకపోతేనే దేవుడి పరిచయం ఎక్కువగా చేయగలదు, దేవుడికి ఇంకా మహిమకరంగా మనం ఉండగలుగుతాం, దేవుడికి ఇంకా దీవెనకరంగా మనం ఉండగలుగుతాం, దేవుడు ఇష్టపడ్డ రీతిగా, యేసుప్రభు వారు ఇష్టపడ్డ రీతిగా మనం పరిచర్య చేయగలుగుతాం, యేసుప్రభు వారు మహిమకరంగా మనం పరిచర్య చేయగలుగుతాం. లేకపోతే ఈ రోజుల్లో అనేకమైన పరిచర్య జరుగుతుంది కదా, వెంటనే దేవుడు స్వస్థపరుస్తుందండు, ఒక టీవీ ప్రోగ్రామ్కి ఏం చేయాలమ్మా, ఎక్కడ చూసిన ఇదే కదండి. అంటే ఏ విధంగా అయిపోతుందంటే, యేసుప్రభు వారు మరుగైపోతా ఉండు, నన్ను నేను చూపించుకుంటున్నాను కదండి. నేను నా పరిచర్య నేను చూపించుకుంటున్నాను, నేను ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నానో, నేను ఎంత గొప్ప సేవకున్నో, నేను ఎంత గొప్ప విశ్వాసనో, నన్ను చూడండి అని చూసుకున్నాను. కానీ యేసుప్రభు వారిని చూపించుకోవాలి. యేసుప్రభు వారు పరిచర్య వేరు, యేసుప్రభు వారి యొక్క మాట తీరు వేరు, యేసుప్రభు వారి ఆ యొక్క జన్మ విధానం వేరు కదండి. ఆ యేసుప్రభు కూడా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే అందుకని యోహాను విషయంలో యేసుప్రభు వారు ఏం చేసిండు, కలుగు చేసుకుండా తలదొరిచిండా, అరే నాకన్నా నా మార్గాలు సిద్ధపరచడానికి యోహాను వచ్చిండు, ఈయన అనవసరంగా చెరలోకి వెళ్ళిపోయిండు, చెరసాల్లో బంధించబడుతూ వచ్చిండు, ఎట్టయినా నేను బయటకు తీసుకురావాలా అని ఎందుకు అనుకోలేదు కదండి. అయితే ప్రభు ఇష్టపడ్డ రీతిగా తను పరిచయం చేయలేదు, తను సువార్త పరిచయం చేయలేదు. అందుకని ఇంకా అంతేనా, అది చూడండి అపోస్తుల కార్యాలు కూడా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 16 చదవండి, అక్కడ కూడా మనకు తెలుస్తున్న బాగా ఉంటాయి. చిన్నది మాకు ఎదురుగా వచ్చాను, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అపోస్తుడైన పౌలు కదండి, శీల, వీళ్ళు ఏ విధంగా అయితే పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు, ఫలానా స్థలానికి వెళ్ళినప్పుడు కుతోననే దెయ్యం పట్టిన ఒక చిన్న పాప ఉందన్నమాట. ఏం చేస్తూ ఉంది కదండి, సోది చెబుతుంది. సోది అంటే తెలుసా మీకు ఎవరికన్నా తెలుసా? సోది చెప్పాలి ఉంటారు కదా కదండి, జరిగే జీవితము, జరగబోయే జీవితము కదండి. ఏమమ్మా దిగులు పడుతున్నాం, ముందుగా చూస్తారు మన మొహం, ఏమమ్మా దిగులు పడుతున్నావు, రామ్మరా నేనేం చెబుతాను కానీ, అయితే మనిషి మన భుజం మీద పెడతారు, మనిషి తీసుకుంటే ఇటు చూసి పెడతారు, మనకి ఏం అర్థం కాదు, ఉన్న డబ్బులని లాగేస్తారు కదండి, ఉన్న డబ్బులని లాగేస్తారు. అయితే ఈ చిన్నది అయితే యజమానికి ఏం వస్తుందంటే లాభం వస్తుందంట. అయితే పౌలు ఇది గ్రహించి అక్కడ ఏం చేస్తా వచ్చిండు అంటే, ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ కదండి పారిపోయిన తర్వాత ఇది మంచి పని చేసిండా, మంచి పని. ఎందుకంటే దురాత్మ యొక్క స్వాదంలో ఉన్న బిడ్డని విడిపిస్తూ వచ్చిండు, ఆ దేవుడి యొక్క పరిచర్యలో ఉంటున్నారు, నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. అందుకోసమే వీళ్ళని అనేకమైన దెబ్బలు కొడుతూ వచ్చారు కదండి. ఆ యజమానుడు ఏం చేస్తూ వచ్చిందంటే తనకు లాభం పోయింది కదండి. సోది యువత అనేకమైన లాభం. అయితే అనేక మందికి మేలు జరిగింది, ఈ చిన్నదానికి కీడు జరుగుతుంది. ఈ చిన్నదా ఆ బిడ్డలో దురాత్మ ఉంటుందన్నమాట. అయితే ఇది దైవ సేవకులు గ్రహించి ఆ బిడ్డని ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పోయినప్పుడు అనేక లాభం పోయింది కాబట్టి అపోస్తుడైన పౌలుని కదండి ఆ బెత్తాలతో కొట్టారు
కదండి, రచ్చబండ కాడి తీసుకుని వ్యక్తాలతో కొడుతూ వచ్చారు. తర్వాత 23వ వచనం చదువు ఒకసారి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించింది. అతడు వాటి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. చాలు కదండి, అనేకమైన దెబ్బలు కొట్టారు. ఏం చేశారు? ఇక్కడ చెరసాల్లో వేసేసారు. బండకేసి బిగించి కాళ్ళు చేతులు. మధ్యరాత్రి వేళ ఏం చేస్తారండి వీళ్ళు? దేవుడికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుస్తూ ఖైదీలందరూ వింటూ వచ్చారు. అక్కడ గొప్ప భూకంపం వచ్చేసింది. అందరి బంధకాలు ఏమైపోతూ వచ్చిందండి? ఊడిపోతూ వచ్చింది. అందరి బంధకాలు ఊడిపోతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలుని, శీలాని పరిశుద్ధాత్ముడు యేసుప్రభువు విడిపించలేదా? కదండి, చెరసాల్లోంచి విడిపించలేదా? యోహాను యొక్క జీవితాలు ఎందుకని కలుగు చేసుకోలేదు? ఎందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చిండు? ఎందుకని ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళిండు? కానీ ఇంకో ప్రాంతానికి అక్కడ కాపురం ఉంటూ అనేక మందికి సువార్త ఎందుకు ప్రకటిస్తూ వచ్చిండు? అందుకనే మనకి విశ్వాసం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. నేను ఏ పని చేస్తున్నానో ఆ పనిలో నేను కరెక్ట్గా ఉన్నాను లేదో చూసుకోవాలి. నన్ను ఎందు నిమిత్తం దేవుడు నన్ను పిలిచిండో ఆ విషయంలో నేను కరెక్ట్గా ఉండాలో చూసుకోవాలి. కదండి, యోహాను యొక్క తన జీవితంలో తన దేవుడు ప్రభు దృష్టి గొప్పవాడుగా ఉంటుండు. తను ద్రాక్షరసమైన మద్యమైన తాగకుండా నమ్మకంగా ఉంటా వచ్చిండు. కానీ తను చేసిన పొరపాటు ఏంటి అంటే కదండి, ఫిలిప్పు భార్య విషయంలో కదండి, ఏ రోజు చేసిన పొరపాటును ఏం చేసిండో ఎత్తి చూపెడతా వచ్చి చూపెట్టడం ద్వారా ఏమవుతూ వచ్చిండంటే చెరసాల్లో వేయబడుతూ వచ్చిండు. అక్కడ తనకి ప్రభు సహాయం లేదు కదండి. చెరసాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు అపొస్తలుడైన పౌలు, శీల ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారో, కీర్తనలు పాడుతూ వచ్చారో, కష్టకాలంలో, శ్రమలో కదండి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చారు, కీర్తనలు పాడుతూ వచ్చారు. వాళ్ళ యథార్థతను యేసుప్రభు వారు చూస్తూ వచ్చిండు. వాళ్ళ సేవా జీవితం చూస్తూ వచ్చిండు. వాళ్ళ ప్రార్థనా జీవితం చూస్తూ వచ్చిండు. చూసి వెంటనే ఏం చేస్తూ వచ్చిండంటే విడిపిస్తూ వచ్చిండు. వాళ్ళనే కాదు కానీ ఖైదీలను కూడా విడిపిస్తూ వచ్చిండు. జైలు అధికారి కూడా ఏం చేస్తూ వచ్చిండంటే తను ఒక ఖైదీలందరూ వెళ్ళిపోయారని తన కాడున్న కత్తి తీసుకొని తను సంపుకోపోయాక అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి ఆ జైలు యొక్క అధికారికి కూడా ఏమొచ్చిందండి, తన కుటుంబం గొప్ప రక్షణ పొందుతూ వచ్చారు కదండి. నేటి దినాల్లో ఆత్మానుసారమైన పరిచర్య చాలా తగ్గుతుంది, కానీ చాలా అరుదుగా దొరుకుతుంది అన్నమాట. మనకైతే దేవుడు మహాకృపను బట్టి, దేవుడు మహా కనికరాన్ని బట్టి వాక్యానుసారమైన సేవకులను దేవుడు మనకిచ్చాడు కదండి. అనేక సాయంత్రం పరిచర్యకి వెళ్తాం కదా, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు కదండి. కానీ ప్రభువుని అడ్డం పెట్టుకుంటారు కదండి. మాట ముందు దేవుడికి మహిమ అంటారు, మాట కనుక దేవుడికి మహిమ అంటారు. తర్వాత ఎవరికి మహిమ రావాలి? ఇప్పుడు నాకే రావాలి కదండి. ఈ విధమైన పరిచయం ఉంటుంది. అయితే అపోస్తలుడైన పౌలు కదండి చెరసాలు వేయబడుతూ వచ్చిండు. దేవుడు ఏం చేస్తే యేసుప్రభువు ఏం చేసి తప్పించిండా లేదా? ఎందుకు? సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం తను ముందుకు వెళ్తూ వచ్చిండు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ, శ్రమలైనా కానీ, కష్టాలని ఏ పరిస్థితులు వచ్చినా తను ఎదుర్కొంటూ వచ్చిండు. కాబట్టి ఆ సమయంలో దేవుడి యొక్క తోడు ఉంటుంది, దేవుడి యొక్క భద్రత ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం ఏ విధమైన మార్గంలో మనం వెళ్తున్నామో చూసుకోవాలన్నమాట. నేను చేసేది కరెక్ట్గా చేస్తున్నా లేదు చూసుకోవాలి. నేను చేసేది నమ్మకంగా చేస్తున్నా లేదు చూసుకోవాలి. నా పని ఏంది, నన్ను ఎన్ని నిమిత్తం యేసుప్రభువు వారు పిలిచిండు కదండి. యోహాను యొక్క జీవితంలో ఎక్కడా లోపాలు లేవు కదండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో అయినా తను సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతో హింసిస్తూ వచ్చిండు, ఎన్నో కష్టాలు పెడతా వచ్చిండు, రకరకాల పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయి.
ఎప్పుడైతే యేసుప్రభు తను దర్శిస్తూ వచ్చిండో, తన జీవితంలో మేలు చేస్తూ వచ్చిండో కదండి, విశ్వాస జీవితంలో శ్రమలు, కష్టాలు, లోపాలు అన్నీ ఉంటాయి. అయినప్పటికీ వాటిలోంచి తప్పించేవాడు ఎవరంటే ఎప్పుడైతే యేసుప్రభు. అయితే యేసుప్రభు యొక్క సేవా జీవితం అది. అందుకని యోహాను యొక్క జీవితంలో తను ఏ విధమైన కలుగు చేసుకోవాలి, ఎందుకు కలుగు చేసుకోవాలా, ఎందుకు తనని విడిపించే సామర్థ్యం ఉంది, అయినప్పటికీ ఎందుకు కలుగు చేసుకోలేదు అంటే కదండి, యేసుప్రభు వారు అనేక శ్రమలు కొంటూ వచ్చిండు, అప్పుడే శోధనలు కొంటూ వచ్చిండు, శత్రు యొక్క అధికారాన్ని శత్రువుని జయిస్తూ వచ్చిండు, లోకాన్ని జయిస్తూ వచ్చిండు, శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మను జయిస్తూ వచ్చిండు. జయించిన తర్వాత ఇప్పుడు యోహాను అనవసరమైన విషయాల్లో తలదూచాక అక్కడి నుంచి యేసుప్రభు వారు వెళ్ళిపోయారు. అందుకని యేసుప్రభు వారు పరిచర్య చేసినప్పుడు కూడా అనేక సార్లు కూడా రాళ్ళతో కొట్టేయాలని చూసినప్పుడు ఏం చేస్తూ వచ్చిండండి, ఆ నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు. అదే నేనుంటే ఆ తెలుసులో దేవుడు నాకు తెలుసులో కొట్టా అంట, ఏమంటా అండి, కొట్టు నన్ను కొట్టా అంట కదండి. కానీ ఆ పరిచర్య విధానం, సేవ విధానం ఆ యేసుప్రభు వారి యొక్క విధానంలో మనం చూసుకోవచ్చు. అపొస్తలుడైన పౌలు తన జీవితంలో కూడా కదండి చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా విడిపిస్తూ వచ్చిండు, ఏ విధంగా సంరక్షకుడిగా ఉంటుండు, ఏ విధంగా తన జీవితంలో మేలు చేస్తూ వచ్చిండు కదండి. అనేక మందికి రక్షణార్థంగా అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మళ్లించుటకు ఎవరండి, అపొస్తలుడైన పౌలు, శీల ఆ పరిచర్యలో వాళ్ళు నమ్మకంగా ఉంటూ వచ్చారు కదండి. అందుకని మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా మనం ఏ విధమైన అనుభవాలు ఉంటూ వెళ్ళాలనేది అనేక సందర్భాల్లో నియామ కూడికల ద్వారా మనకి అనేక రీతిగా దేవుడు వాక్యం వినిపిస్తుండు కదండి, ఆయన స్వరాన్ని వినిపిస్తుండు. అనేక సార్లు నా లోపాన్ని నేను సరి చేసుకోవడానికి నాకు ఎన్నో ఆటంకాలు నాకు కలుగు చేసుకుంటూ ఉన్నాను కదండి. ఆ బలహీనతలు సరి చేసుకోవడానికి నేను ముందుకు పోలేకపోయిన పరిస్థితులు ఉన్నాను కదండి. అందుకనే యేసుప్రభు యొక్క రాకడ కూడా ఎంతో సమీపంగా ఉంది కదండి. ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా కరువు దినాలు రాబోతున్నాయి. అందుకనే మనం కొద్దిమంది అయినప్పటికీ, మన విశ్వాసం కొద్దిగా అయినప్పటికీ నన్ను చీకటిలోంచి, పాపంలోంచి, అంధకార సంబంధమైన అధికారం యేసుక్రీస్తు ప్రభు విడిపించిండు. విడిపించిన తర్వాత ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ సంఘాన్ని ఇచ్చి కదండి, దైవ సేవకులను ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి కదండి. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటున్నామో, ఎప్పుడు నీరసంగా ఉంటున్నామో, ఎప్పుడు శక్తిమంతులుగా ఉంటున్నామో అన్నీ దేవుడు నన్ను గమనిస్తుండు కదండి. నిన్ను గమనించి నిన్ను మళ్ళా వాక్యం ద్వారా పురికలుపుతా ఉన్నాను, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను, వాక్యం ద్వారా ఆదరిస్తుండు. అనేకమైన సిక్కులు, బంధకాల్లోంచి నన్ను కూడా యేసుప్రభు వారు విడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడంటే మనం నమ్మకంగా మన పిలుపుని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి నమ్మకంగా ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు యేసుప్రభు వారి యొక్క తోడు మనకు ఉండేది. ఇదే అపొస్తలుల కార్యాల్లో కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, మనకు తెలిసిన భాగాలండి. 12వ అధ్యాయం పేతురు గురించి మనకు ఉంటుంది. 12:6 చదువు. తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూసా. అయితే పేతురు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది కదండి. 2 సంఖ్యలతో తను బంధిస్తూ వచ్చారు కదండి. అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చిండు తన జీవితంలో కూడా కదండి, గొప్ప మేలు చేస్తూ వచ్చిండు. ఎందుకు అంటే పరిచర్య చేయాలి. తర్వాత ఎవరు, ఈయన పేతురు పరిచర్య చేయాలా, అందరిని సిద్ధపరచాలా. ఆ పరిచర్య ధర్మం ఉంది కాబట్టి, తను నమ్మకంగా ఉంటుండు కాబట్టి కదండి. ఆ బంధకాల్లోంచి సైనికులు ఉన్నప్పటికీ ఆ దూత వచ్చి ఏం చేసింది, తను తట్టి, తను లేవనెత్తి, సంఖ్యల బంధకాల్లోంచి విడిపించి వెలుపులకి తీసుకొచ్చింది కదండి. మన జీవితంలో కూడా అనేకమైన బంధకాల్లోంచి విడిపించడానికి యేసుక్రీస్తు రెడీగా ఉంటుంది. కానీ నేనైతే అనేక రకమైన ప్రభు యొక్క ఉద్దేశాన్ని వెరగకుండా నేను వెళ్ళిపోతా ఉంటే
కొన్నిసార్లు ప్రభు నన్ను ఏం చేస్తాడంటే నాకు నాకు మేలు చేయాల్సిన సమయంలో మేలు జరగదు. ఆ ప్రాంతంలోంచి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే వెళ్ళిపోతూ వచ్చిండో నీ జీవితంలో నా జీవితంలో కూడా కదండి యేసు ప్రభు వారు మన చెయ్యి ఇడిచిపెట్టక మునుపు మనం ఎట్టుండాలంటే కదండి ఎప్పటికప్పుడు సరి చేసుకునేవారు ఉండాలి కదండి. ప్రభు ఎన్ని నిమిత్తం పిలిచిండో, ఆయన ఉద్దేశం ఏమైందో, ఆయన చిత్తం ఏమైందో, ఆయన నీ కోసం నా కోసం ఏ విధమైన అన్ని సిద్ధపరుస్తూ వచ్చిండో దాని కొరకు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దాని మీద మనం దృష్టి ఉంచినప్పుడు కదండి అనేకమైన బంధకాల నుంచి నిన్నులను కూడా ఇడిపిస్తాడు, వాక్యం ద్వారా ఆదరిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నిన్ను ఆదరించేవాడుగా ఉంటాడు. అందుకని యోహాను యొక్క జీవితంలో తన పరిచయం అక్కడ ఆగిపోయింది కదండి. మత్తయి సువార్త చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. 11 మొదటి నుంచి. తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట సాధించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను చూసి యోహాను చెరసాలలో విని, రాబో వాడను నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను అంటాను. సాదండి ఇక్కడ యేసు ప్రభు వారి కార్యాలను చూస్తుండు, ఎంతో వచ్చిండు కానీ సరసాల్లో ఉండు. కానీ సరసాల్లో ఉండి మరి తను ప్రార్థన చేసిండో నాకైతే ఎక్కడైతే రాయబడలేదు. తను వేడుకుంటూ వచ్చిండో తెలియదు. కానీ తను శిష్యుడిని ఇద్దరిని పంపించి, రాబోయేవాడు నీవేనా లేక మేము ఎవరి కోసం ఉన్నా వెతకాలా కనుక్కోవాలి కావాలా అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు చెబుతాడు. ఒకసారి చదవమ్మా. మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలిపి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వీధులకు సువార్త ప్రకటింపబడుచున్నది. అది చూసామండి. ఇవన్నీ మీరు చెప్పండి అనే కదండి. తను వెళ్ళి చెప్తా వచ్చిండు కానీ తను జీవితంలో ఏ విధమైన స్పందన లేదు కదండి. ఇదే సువార్తలో మనం 14లో చూసుకున్నప్పుడు ఏమవుతూ వచ్చిందండి, యోహాను యొక్క తల శిరస్సు కొట్టివేయబడుతూ వచ్చింది కదండి. 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడండి ఒకసారి. 14. చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చు యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతడిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడా భోజనంలో కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. చూసుకోండి. ఆ విధంగా తను అనవసరమైన విషయాల్లో చిక్కుకోవటం జరిగింది. తర్వాత తను ఏ రోజు బాధపడే ఉపయోగం ఉందండి. మొదటగా బంధించింది కదా, ఇప్పుడు బాధపడే ఉపయోగం ఉంది కదా. తన యొక్క జన్మదిన రోజు కదండి, హేరోదు యొక్క కుమార్తె నాట్యం ఆడి ఏం చేస్తూ వచ్చిందంటే తను సంతోషపరుస్తూ వచ్చింది. ఆ సమయంలో తనకి ఏం కావాలో అడుగు అని చెప్పినప్పుడు తన తల్లి కడుపు అడిగినప్పుడు ఏం అడిగింది తన తల్లి? బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఏం చేసుకుంటే తల తీసుకొని కదండి తనకి అడ్డుగా ఉండకూడదు కదండి.
తన నిమిత్తం ఏ రోజుని తాను గద్దించిండని కదండి, రకరకాలుగా తను ఆలోచించి ఏం చేస్తూ వచ్చిందంటే యోహాను యొక్క ఆ శిరస్సును కొట్టిస్తూ వచ్చింది. తర్వాత తన యొక్క జీవితం అంతటితో అయిపోతూ వచ్చింది కదండి. యేసు ప్రభు వారి యొక్క భద్రత కూడా లేదు. తను అంటే మనకి ఏ విధమైన దీన్ని దాటి ఏం నేర్చుకోవాలంటే, తను తల్లి గర్భంలో ఉన్నప్పుడు మద్యం దాశరసమైన మద్యమైన తాగకుండా ప్రభు దృష్టికి తను పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను గొప్పవాడిగా ఉంటూ వచ్చిండు. అయితే ఇక్కడ రక్షించబడిన తర్వాత ప్రభు సేవలో మనం వెళ్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కొన్ని ఎదురైనప్పుడు మనం సరి చేసుకునే వారం ఉండాలి. నేను ప్రభుకి మహిమకరంగా ఉంటున్నానా లేనా, ఏ విధమైన అనుభవం కలిగి ఉంటున్నాను, ఏ విధమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతుంది, నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎప్పుడైతే మన వాక్యం ద్వారా సరి చేసుకుంటామో, ఎప్పుడైతే మనం మహిమకరంగా ఉంటామో ప్రభు యొక్క కృప మనకి తోడు ఉంటుంది. లేకపోతే నేను కరెక్ట్గా ఉన్నాను, యోహాను తన జీవితంలో అదే అనుకుంటా వెళ్ళిపోతూ వచ్చిండు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నమ్మకంగా ఉన్నాను, యథార్థవంతుడిగా ఉన్నాను, పరిశుద్ధిగా ఉన్నాను, నన్ను యేసు ప్రభు వారు తప్పిస్తాడు, దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు అనుకోని అంటుడేమో కదండి. ఆ విధంగా తను అనుకొని తను ఏ విధమైన ప్రార్థనా జీవితం లేకపోవడం. కానీ శిష్యులు కూడా తమ కొరకు శిష్యులను చేసుకుంటూ వచ్చారు కదండి. అందుకనే మీరు సర్వలోకాలపై సర్వ సృష్టి సువార్త ప్రకటించి కదండి అనేక మంది శిష్యులను చేయండి అని చెబుతాడు. అది పరలోక రాజ్యానికి ఇప్పుడు ఇక్కడ అంకుల్ని దేవుడు పెట్టిండు కదండి. మన అందరినీ పరలోకం కొరకు సిద్ధపరుస్తుంది కదండి. పరలోకం కొరకే మనం సిద్ధపరుస్తుండే కానీ తమ కొరకు కాదు. తమ కొరకు అంటే తమకి శిష్యులుగా లేకపోతే యేసు ప్రభుకి శిష్యులుగా ఉండకుండా, యేసు ప్రభు ఏర్పాట్లో లేకుండా తన ఏర్పాట్లో ఉండాలనే ఆలోచన కాదు. యోహాను జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. అక్కడ పేతురు కొరకు అయితే సంఘం ప్రార్థన చేస్తూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు శీల జీవితంలో ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడి యొక్క భద్రత ఉంటుంది, దేవుడి యొక్క కాపుదల ఉంది. అందుకని మనం ఎంత గొప్ప విశ్వాసం అయినా కానీ మనం సరి చేసుకోకపోతే, మన జీవితంలో సరైన విధానం లేకపోతే కదండి మనకి కొన్నిసార్లు ప్రమాదం పొంచి ఉండేది, కొన్నిసార్లు ఆపదలు మన జీవితంలో పొంచి ఉంటాయి. వాటిలోంచి మనం విడిపించబడాలంటే ఎప్పటికప్పుడు మనం పశ్చాత్తాపడాలి. ఎప్పటికప్పుడు ప్రభు పాదాలు కొట్టుకుంటే నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ప్రభువుతో నేను ఉంటున్నానా లేదా, ప్రభు నాతో ఉంటుందా లేదా, ఏంది నేను వాక్యానుసారమైన జీవితం నేను కలిగి ఉంటున్నాను లేదా, నేను ప్రభుకు మహిమకరంగా నేను జీవిస్తున్నాను లేదా అని మనం పరీక్షించుకోకపోతే, సరి చేసుకోకపోతే కదండి మనం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. నేను చేసేదంతా పరిచయం అనుకుంటున్నాను, నేను చేసేదంతా ప్రార్థన అనుకుంటున్నాను, నేను చేసేదంతా యథార్థంగా ఉంటున్నాను అనుకుంటున్నాను. కానీ శత్రువు మన జీవితంలో కార్యం చేసేవాడు కాదు కదండి. శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ఎంత మాత్రం శత్రువుకు మన జీవితంలో, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ శత్రువుకు అవకాశం లేకుండా మనం ఉన్నప్పుడు కదండి మనం ప్రభు దృష్టిలో మనం గొప్పవారిగా ఉంటాం. ఎప్పుడు ఆయన భద్రత ఉండేది, ఆయన కాపుదల ఉండేది. ప్రభాను క్షమించు ప్రభా, నీ విషయాల్లో నేను బలహీనరాలైపోతున్నాను, నేను తప్పిపోతూ ఉన్నాను, నన్ను క్షమించని మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు యొక్క భద్రత మనకు ఉండేది అనమాట. అందుకనే మొదటి యోహాను రాసిన పత్రికలు అంటాడు కదండి, మొదటి అధ్యాయం మనం 9వ వచనంలో అంటాడు కదా, మన పాపాలు మనం ఒప్పుకున్న వేళలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కదండి. మన పాపాలు క్షమించి సమస్త దుర్నీటి నుంచి మనం ఏం చేస్తామంటే పవిత్రులుగా చేస్తాం కదండి. ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో, ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, యేసు ప్రభు వారు కూడా నమ్మకంగా ఉంటాడు కదండి. అందరం మనం గొప్ప పరిచర్య చేస్తామని మనం గొప్పలం కాదు, గొప్ప విశ్వాసం ఉందని మనం గొప్పలు కాదు కదండి. ఇక్కడ యోహాను ప్రభు దృష్టిలో ఎంత గొప్పవాడు కదండి, చాలా గొప్పవాడు కదా. ప్రభు మార్గాలు సిద్ధం ఇశ్రాయేలు అనేక మందిని దేవుడి వైపు మళ్లించుటకు, తిప్పుటకు తను సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ గొప్పతనం పనిచేయలేదు కదండి, తన సీనియారిటీ పనిచేయలేదు, తన అనుభవాలు పనిచేయలేదు కదా, ఏది పనిచేయలేదు. ఎందుకంటే తను
చేసిన పొరపాటును బట్టి, తను చేసిన బలహీనతను బట్టి తను సరి చేసుకోలేదు, మళ్ళా యేసు ప్రభువుతో సమకూర్చబడలేదు. ఒకవేళ సమకూర్చబడితే తన పరిచర్య ఎట్లుంటుందో మనకే తెలియదు కదండి. ఆ విధంగా తన యొక్క శిరస్సు కొట్టబడుతూ వచ్చింది, తన యొక్క జీవితం ఆగిపోతూ వచ్చింది, తన పరిచర్య ఆగిపోతూ వచ్చింది. అదే మన పరిచర్య ఆ విధంగా ఉండకూడదు కదండి. మనం ఎప్పుడు బలహీనమే, అనేక సందర్భాల్లో బలహీనంగానే ఉంటాం, లోపాలు ఉంటాయి మన జీవితంలో. మనం ఎప్పుడు పరిపూర్ణం కాదు కదండి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాల్సిన వారమే, ఎప్పటికప్పుడు ప్రభు మీద ఆధారపడాల్సిన వారమే, ఎప్పటికప్పుడు ప్రభు మీద నమ్మకంగా మనం ఉండాల్సిన వారమే కదండి. ఆ విధమైన అనుభవం లేకపోతే శత్రువు కార్యం చేసేవాడు, శత్రువుకి అవకాశం ఇవ్వద్దు కదండి. మనం యేసు ప్రభు కన్నా లోకంలో ఎక్కువ బిజీ అయిపోతాం కదండి. నేను ఎక్కువగా యేసు ప్రభు ఎక్కువగా ఉండాలని నేను ఎక్కువ చూసుకుంటాను. కొన్ని కాంట్రాక్ట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, కొన్ని విడిచిపెడతాను నేను. ఎందుకు కదండి, బిజీ అయిపోతాం. వాక్యం సరిగ్గాను చిరాకులు సిక్కులు అనేకమైన ఉంటాయి. కొన్ని కాంట్రాక్ట్లు కూడా విడిచిపెట్టేస్తాను కదండి. నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను. దాంట్లోనే ప్రభు యొక్క క్షేమం ఉంటుంది, మిగులుదల ఉంటుంది, భద్రత ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుడి సన్నిధిలో గడిపే ఆలోచన ఇస్తుండు కదండి. వాక్యం చదివినప్పుడు అనేకమైన విషయాలు యేసు ప్రభు వారు తెలియజేస్తుంది, నేర్పిస్తుంది కదండి. ఆయన బయలుపరుస్తుంది అన్నమాట. అప్పుడు నన్ను ప్రభు దృష్టికి మనం కూడా మనం గొప్పవారిగా ఉంటాం, అనుకూలంగా ఉంటాం. అపొస్తలుడైన పౌలు శీలాన్ని తప్పించినట్టు, పేతురుని కూడా చెరసాల నుంచి విడిపించినట్టు కదండి. నన్ను కూడా యేసు ప్రభు వారు అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన వాటి నుంచి విడిపిస్తాడు కదండి. మన పిలుపు ఏంది, మన ఏర్పాటు ఏంది, మన ఎందుకు పిలిచింది యేసు ప్రభు వారు, ఆయన ఉద్దేశం ఏంది, ఆయన చిత్తం ఏంది, ఆయన ఏర్పాటు ఏంది అనేది మనం గ్రహించి కదండి. నేను గొప్ప పరిచర్య చేస్తాను అనుకో, నేను గొప్పగా ఉంటున్నాను, నేను గొప్ప విశ్వాసం మన బుద్ధి అని. ఎందుకంటే ఎవరికి కావాలి అని ఎంత మరుగు చేయబడితే ఉంటాయి, ఎంత రహస్యంగా మన ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం కదండి, మన కుటుంబ జీవితం ఎంత రహస్యంగా ఉంటే అంతగా దేవుడు నిన్ను గుర్తింపు చేస్తాడు, అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిలబెడతాడు అన్నమాట కదండి. ఈ రోజుల్లో నేటి దినాల్లో ఈ యొక్క రహస్యాలు తెలియక చాలా మంది నేనే సేవ చేస్తున్నాను కదండి. ప్రభువుతో కలిసి పరిచర్య చేయట్లేదు, నేను చేస్తే ఎంతవరకు చేస్తానండి. నా జ్ఞానం, మనిషి జ్ఞానం ఎంత అండి, ఎంత ఏది పనికిరాదు. అదే ప్రభు మనతో ఉండి ప్రభు నడిపిస్తే ఎంతవరకు నడిపిస్తాడు, ఎక్కడికైనా తీసుకోవాలి, ఏ ప్రాంతానికైనా తీసుకోవాలి. అందుకని మన విశ్వాస జీవితంలో మనం పరీక్షించుకుందాం. యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ విధమైన అనుభవాలు ఉంటే వచ్చిండు, ఏ విధంగా ప్రభు కూడా తన శ్రమల్లో ఉన్నప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతూ వచ్చింది కదండి. మన ఆ విధంగా వదిలేయకూడదు. ఎప్పుడు ప్రభు మనతో ఉండాలి, మన కుటుంబంతో ఉండాలి, మన సంఘంతో ఉండాలి, మన ఆత్మీయ జీవితం కొరకు ఆయన ఎప్పుడు ఉండాలి కదండి. మనం కూడా సరి చేయబడాలి. ప్రభు మహిమకరంగా ఉన్నప్పుడు మన కుటుంబంలో ఆయన ఉండైన ప్రతిఫలం మనకు ఉంటుంది. ఆ విధంగా మనం పరీక్షించుకొని వాళ్ళలో పాల్గొందాం. దేవుడి మాటలు